ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అట్లాగే మిగతా వాళ్ళందరూ ఈ రకమైన వాయిస్, ఈ రకమైన స్లాంగ్ అనేది వినడంలో ఒక కొత్తదనం ఫీల్ అయ్యారు. దాంతో ఇక అట్లాగా ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి సమరసింహారెడ్డి నెక్స్ట్ ఇయర్, ఇది 97 ఇది రిలీజ్ అయింది. 96లో వర్క్ చేశాను. 98లో సమరసింహారెడ్డి షూటింగ్ చేశాను. 99 పొంగల్కి సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ఇక పూర్తిగా నమ్మకం వచ్చేసింది. అప్పటికే నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను, ప్రమోషన్ వచ్చి. సో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అలాగే అస్సలు సినిమాలు చూడని వాళ్ళకి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని కూడా చెప్తుంటా. అప్పుడు సినిమాలతో సంబంధం లేని వాళ్ళు సినిమాలో గుర్తుపెట్టుకున్నా ఏం చేశాను, ఏం చేసేవాడు నువ్వు అంటారు కొంతమంది. పాపం నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్. వెరీ గుడ్. నిజమే కదా, అబద్ధమే సినిమాలు చూడని వాళ్ళకి చూడని వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదే అని నాకేం ఫీలింగ్ ఉండేది కాదు. ఎందుకంటే కొంతమంది గుర్తుపట్టారు. అక్కినే నాగేశ్వరరావు గారిని కొంతమంది గుర్తుపట్టేవాడు కాదు. దానికి మనం ఏం చేయగలం? కొంతమంది సినిమాలు చూడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. ఎప్పుడన్నా ఏదైనా భక్తి సినిమా వస్తే మాత్రం నేను చూసేసి అంతవరకు, ఆ తర్వాత అవి గుర్తుండవు. ఆర్టిస్టులు ఎవరో కూడా గుర్తుండరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు గుర్తించకపోయినా చాలా బాధపడతారు, అసలు చాలా హర్ట్ అయిపోతారు. అసలు చాలా హర్ట్ అయిపోయి చాలా బాధపడిపోయి దిగులు పడిపోతారు. ఎందుకు అవతల వాళ్ళని శత్రువుని చూసినట్టు చూస్తారు. సార్, మీరు అనుకున్నట్టుగా మీకన్నా ఒక 10 మెట్లు మీ పిల్లల్ని ఎక్కించాలని ఒక తాపత్రయం ఉండేది. ఇప్పుడు మీకు మనసు సంతృప్తి ఉందా? పిల్లల్ని హ్యాపీగా సెటిల్ అయిపోయారు. నాకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించాలని ఏం లేదు నాకు. ఏదైనా వాళ్ళకి సరిపోయినంత వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు హ్యాపీగా పోషించుకుంటారు. నేను ఇవ్వాల్సిందేంతో నేను ఇచ్చేసాను ఓ తాతగా. అది నా విధి. అంతకంటే చేయగలిగిందే ఉంది. కేవలం బిడ్డల కోసమే మళ్ళీ. సో ఒక 3-4 ఏళ్ళు నా అప్పులన్నీ తీర్చుకోవడానికి సరిపోయింది. తీర్చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చింది కాస్త వాళ్ళ కోసమే ఏదో చేస్తున్నాను. జస్ట్ కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఇక అంతకంటే ఏం లేదు. అంతేగాని మొత్తం తీసుకెళ్ళి ఏదో పెట్టడం కాదు. నేనే విపరీతంగా కోట్లు సంపాదించి చేయడం కాదు. ఇప్పుడు నేనే హీరోని, డైరెక్టర్ని కాదు కదా. కనుక నార్మల్గానే వచ్చిందేంటో కాస్త ఖర్చు పెట్టి కొంత పర్సంటేజ్ నాటకానికి. అట్లాగే చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ టెక్నీషియన్లు వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తే వాళ్ళని పై చదువులు చదివించడం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఇట్లా అవి చదివించడం కూడా వాళ్ళకు కూడా కొంతమందికి అలా కూడా ఎవరికి తెలియకుండా కామ్గా వాళ్ళు వచ్చేవాళ్ళు. బాగా మార్కులు వచ్చినాయి అంటే వాళ్ళకి జీతం కట్టడం చేసేవాడిని అట్లా. ఎందుకంటే కొంత పర్సంటేజ్, ఎందుకంటే మా నాన్నగారు విపరీతంగా సహాయం చేసేవాడు. ఎంతోమందికి సహాయం చేసేవాడు. ఆయన 90 పైసా లంచం తీసుకునేవాడు కాదు, కానీ ఎంతోమందికి సహాయం చేసేవాడు. ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఎంతోమందిని కొన్ని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆయన చేసిన దాంట్లో కనీసం 1% 2% అన్నా చేయాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంత కాస్త ఉండాలి కదా. అందుకని అట్లా కూడా దాని గురించి అని కాదు, అది సహజంగా పుట్టింది, మనసులో పుట్టడమే. ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో కాదు, సహజంగానే బాగుంటుంది, మనం కొంచెం ఆదుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం. ఎందుకంటే అది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన బుద్ధి, ఆ జ్ఞానమే. అంతవరకు అలా చేసుకుంటూ ఉన్నాను. ఎవరు దానికి అడ్డుపడకపోవడం, ఎవరు దానికి ఇబ్బంది పడకపోవడం. ఇవాళ నేను ఎవరినో చదివిస్తున్నానంటే ఓ 10,000 కట్టాను జీతం, 20,000 కట్టానంటే ఎవరు బాధపడరు. నా భార్య బాధపడదు, నా బిడ్డలో బాధపడరు, సంతోషంగానే ఉంటారు వాళ్ళు. అది అదృష్టం అన్నమాట. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక మంచి క్యారెక్టర్, మూవీ ఎంత ఉండే ఇంపార్టెన్స్ ఉండే లెంగ్దీ క్యారెక్టర్ ఉంది అని శ్రీను వైట్ల గారు ఫోన్ చేస్తే చేస్తారా? శ్రీను వైట్ల గారు ఫోన్ చేస్తే చేస్తారా? మంచి క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్ అంటే చేస్తారా అంటే ఎందుకు చేయను? అంటే ఇంతకుముందు చిన్న క్యారెక్టర్స్ అనే కదా మీరు వద్దనుకున్నది. అవును, వద్దన్నాను. అంటే వరుసగా 1 డే క్యారెక్టర్స్, 1 డే క్యారెక్టర్స్, అట్లా 1 సీన్ క్యారెక్టర్స్ అయిపోయినాయి. అందుకే అంటున్నాను. దాంతో 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఒక సినిమా నేను చేయను అన్న. ఎంత బతిలానే చేయలే, మానేసా. పెద్ద హీరో గారితో అయినా చేయలే నేను.
ఇటు అలవాటు అయిపోయింది ఆయనకు. ఫస్ట్ పిక్చర్ ఏమో మెయిన్ క్యారెక్టరు, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలను ఆ వేషం ఇచ్చి, ఆ తర్వాత వన్ డే వేషాలు ఏమిటి నా తొక్కల వేషాలు, హెక్ నేను చేయను మానేసా, చేయలే. ఇంకా ఆ తర్వాత ఢీ ఇచ్చాడు, ఢీ సినిమా. ఢీ అసలు పెద్ద టర్నింగ్ పాయింట్, మామూలుగా పేరు రాలే దాంట్లో, విపరీతంగా పేరు వచ్చింది. నోట మాటలేదు, విపరీతంగా పేరు వచ్చింది. ఆ తర్వాత రెడీ చేశాను అట్లాగే. బట్ ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వేషం చేయాలి ఇప్పుడు ఈ నెలలో, చేసేస్తాను ప్రాబ్లం. అట్లా అంటే సెంటిమెంట్ అనమాట, కొంతమందితో ఒక అనుబంధం అట్లా ఉంటుంది కనుక నన్ను బాగా లైక్ చేస్తాడు, నన్ను అంకుల్ అని పిలుస్తాడు. నన్ను బాగా ఇష్టపడే డైరెక్టర్స్ దగ్గర నేను చేయకపోతే అన్యాయం కదా అది. దానికి దీనికి పట్టించుకోకూడదు. ఇందాక కూడా చెప్పాను కదా, కొన్ని ఇష్టం ఉండి చేస్తాను, కొన్ని ఇష్టం లేకుండా చేస్తాను. బట్ 4 రోజుల వేషమైనా చాలా మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు కదా. ఒక్కరోజు చేసినా కానీ నేను చాలా గొప్ప వేషాలు వచ్చినాయి నాకు, చేశాను నేను. అందులో ఒక ఉదాహరణ కబడ్డీ ఒక్కరోజు వర్క్ చేశాను. ఆ కబడ్డీ అనేది నాకు సమరసింహారెడ్డి కంటే పెద్ద పేరు తీసుకొచ్చింది. యాంద్రయ్యా యాన్ చేస్తున్నా అవును. ఇవాటికి ఎంతో మంది వస్తుంది. వన్ డే ఓన్లీ ఒక్కరోజే, మరొక రోజు అంత పేరు వస్తుంది అనుకున్నారా? అట్లాగే శ్రీను వైట్లు చేసింది కూడా ఆనందం ఏట్రా అని ఇలా గమ్మత్తుగా కొన్ని బాగా పేలుతాయి, కొన్ని ఏమో నార్మల్గా వెళ్ళిపోతాయి. ఇక దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మనం కావాలనుకుంటూ వచ్చేవాళ్ళ మనం నిరుత్సాహపరచకూడదు, చెయ్యాలి అంతే. అది నా ఉద్దేశం. ఈ డైరెక్టర్స్ మూవీలో ఖచ్చితంగా నేను చేస్తే బాగుంటుంది అని అనిపించిన డైరెక్టర్స్ ఎవరు ఉన్నారా సార్? ఇంకా ఉన్నారు అంటే మరి నాకు కుదరలేదు కానీ బాపు గారి దగ్గర మాత్రం భాగవతం చేశాను అన్నాడు. నా అదృష్టం అది. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. జరాసంధుడు వేషం వేయించుకున్నాడు ఆయన, సమరసింహారెడ్డి. అయితే ఆయన ఎప్పుడు నేను వెళ్ళి వేషం అడగల. అదొకటి నాకు ఒక చిన్న బ్యాడ్ ఎలిమెంటే, గబక్కున తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను. బాలచంద్ర గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర వేషం వేయాలనుకున్నాను. ఆయన ఎప్పుడైనా అడిగితే ఎప్పుడు అడగల. అయితే చివరిలో నేను అలెగ్జాండర్ నాటకం చెన్నైలో వేసినప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి నాటకం చూడండి, ఆయన భలే థ్రిల్లింగ్ పీరియడ్, 100 నిమిషాలు నువ్వు అక్కడే చేస్తావా, ఎట్లా చేస్తావయ్యా, ఏం చేస్తావయ్యా, నాకు అసలు నేను వస్తా గ్యారంటీకి వస్తా అన్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా ఆయన కొడుకు ఐసీలో ఉన్నాడు అదే టైం ఆ రోజు, అందుకని రాలేకపోయాడు. రాలేకపోయి కూడా ఆయన గణేష్ పాత్ర గారిని పంపాడు. నాటకం చూసి ఎలా ఉందో చూసి నాకు కరెక్ట్గా చెప్పు ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంత గొప్ప ఇష్టం ఆయనకి నాటకం అంటే, ఆయనకి ప్రాణం. ఆయనకి బాలచంద్ర గారికి నాటకం అంటే ప్రాణం, గొప్ప ఆయన అనమాట. అట్లాగే సంగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడు నేను అడగల వాళ్ళు అడగల. అట్లా కొంతమంది దగ్గర చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాత్రం ఉంది నా దగ్గర, చేస్తే బాగుండేదని. మరి నేనుగా వెళ్ళి అడగలేదే. అట్లాగే ఇప్పుడు నాకు ఇష్టమైన డైరెక్టర్లు శ్రీను వైట్ల ఒకడు, వినాయక్ ఒకడు, చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా. అసలు గురువు గారి దగ్గర వర్క్ చేస్తే చాలా ఆనందంగా ఉండేది. దాసనారాయణ గారు బ్యాడ్ లక్ ఆయన పోయాడు. ఆయన కూడా ఫస్ట్ బ్రహ్మపుత్రుడు డైరెక్టర్ ఆయనే కదా. నన్ను స్టేజ్ మీద తీసుకొచ్చి రామానాయుడు గారికి అప్పచెప్పింది ఆయనే. ఓకే. నల్గొండలో నాటకం అందరూ ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు సార్. అంటే ఒక సీనియర్ పర్సన్గా మీరు చెప్పండి, సీనియర్ ఆర్టిస్ట్గా ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అసలు? గొప్పతనం ఏంటంటే ఆయన వృత్తిని ఆయన చాలా ఇష్టపడతారు. వృత్తి అంటే ఒక అంకిత భావం ఆయనకి. ఇప్పుడు అదే ఆలోచన. అట్లాగే కొత్తదనం కావాలని తాపత్రయపడుతుంటారు ఆయనకి. కొత్త వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళంటే భయపడతాడు, కానీ ఆయన కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఉత్సాహపడుతుంటాడు. ఓ నాటకం వేస్తే చూసి ఆయన స్టేజ్ మీదకి పరిగెత్తి నన్ను వాటేసుకుని, ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఫీల్డ్లో ఉండాలి, అక్కడ చలనచిత్ర పరిశ్రమలో ఉండాలి నువ్వు అని వెంటనే రామానాయుడు గారికి చెప్పి అక్కడ ఒకటి దొరికాడు నాకు నల్గొండలో. వాడిని పిలిపిద్దామంటే ఆయన పిలిపించి మళ్ళీ ఆయన కూడా మొత్తం నాటకం చూసి రామానాయుడు గారు కూడా అప్పుడు బ్రహ్మపుత్రులో నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా సినిమాటిక్గానే జరిగింది, గమ్మత్తుగానే జరిగింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.